కోడిగుడ్డు వేపుడు కోసం ముందుగా మనము ఎగ్స్ని బాయిల్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ని తీసుకున్నాను. బాయిల్ అయిన తర్వాత పై పెంకు తీసేసి పసుపు కోట్ చేసుకుని మనం ఇంకా బాణాలు పెట్టేసుకుంటామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో మనం పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని వేసుకుని స్పూన్తో ఇలా రొటేట్ చేస్తూ మనము ఫ్రై చేసుకుంటే ఏంటంటే కింద అడుగంటది అనమాట. చక్కగా వేగి ఒక కోట్ అనేది ఫామ్ అవుతుందండి. మంచిగా వేగిపోయి వాటిని పక్కా తీసేసి అదే ఆయిల్లో నేను కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు 3-4 కొంచెం కరివేపాకు తర్వాత ఒక గరిటె నిండా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా దాంట్లోనే నేను ఇక్కడ కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అదే విధంగా 1 టీ స్పూన్ నిండా కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. వేసుకుని మొత్తం అంతా మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. ఇది ఫ్రై అవుతున్న క్రమంలోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి. ఇంకా ఆనియన్ పేస్ట్ లో నేను ఏమేమి యాడ్ చేశానంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. దాంట్లో 2 పచ్చిమిర్చి